గురుగారు. అందరికీ నమస్కారం అండి. అఖండం సచ్చిదానందమవాంగ్ మనసగోచరం ఆత్మానమఖిలాధారమాశ్రయే అభీష్ట సిద్ధయే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక ఈ స్థూల ప్రపంచాలు సూక్ష్మ ప్రపంచాలు ఇవన్నీ చెప్పేసి దాని తర్వాత మహాప్రపంచం గురించి కూడా చెప్పేసి ఇప్పుడు ఏం చెబుతున్నాడు, ఇప్పుడు ఇన్నిట్లో కూడా ఉన్నటువంటి రకరకాల చొక్కాలు వేసుకున్న ఒకే ఒక వస్తువు ఏమిటండి? చైతన్యం. శుద్ధ చైతన్యం సార్. చైతన్యం. శుద్ధ చైతన్యం. దానికి ఇంకో పేరేమిటి? తురియం. తురీయం కదా సార్. తురియం. బ్రహ్మతత్వం. బ్రహ్మతత్వం. ఆత్మ. దానికి ఇంకో పేరు ఆత్మ ఆత్మ. అలాగే కదా. ఓకే సార్. అంటే అంటే పరబ్రహ్మము అన్నా శుద్ధ చైతన్యము అన్నా ఆత్మ అన్నా ఒకటే కదా. అవును సార్. మనకి బాగా అలవాటైన పదం ఏంటి? ఆత్మ. అవును సార్. అంతే కదండి. అవును సార్. జనరల్ గా అందరికి బాగా నోటికి పట్టిన పదం ఏంటి? ఆత్మ అంటాం సార్. ఆత్మ. కనుక ఈ ఆత్మ విషయం గురించి ఇప్పుడు చెబుతున్నాడు. ఏమిటది? ఎక్కడుంది? ఈ పరమాత్మ చైతన్యం కదా. పరమాత్మ చైతన్యం కదా మాట్లాడుతున్నాం. ఆత్మ అంటే మనం ఇప్పుడు చెప్పే అవును ఆత్మ సార్. అంటే ఏమిటి? పరమాత్మ చైతన్యం గురించి పరమాత్మ అండి. చైతన్యం, శుద్ధ చైతన్యం. ఆ, ఇప్పుడు ఈ ఆత్మ పదార్థము వ్యష్టిలో మీలో ఉందా లేదా? ఉందండి. ఉందండి. సమష్టిలో ఉందా లేదా? ఉంది సార్. ఉందండి. ఉంది. ఇప్పుడు ఈ వ్యష్టిలో ఉన్న ఆత్మ అన్నీ కలిస్తే సమష్టిలో ఉన్న ఆత్మ ఒకటే. అవును సార్. అవునండి. ఎందుకంటే వ్యష్టికి సమష్టికి తేడా లేదు కదా. లేదు సార్. రైట్. కనుక ఇప్పుడు మీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ అని రెండు ఆత్మలు వచ్చాయి ఇక్కడ మనకి. ఉమ్. లేవు, ఒకటే ఉంది నిజంగా. సరే, కరెక్ట్. అనద్దు, కరెక్ట్ మీరు చెప్పింది. అంచేత మీకు ప్రత్యేకమైన ఆత్మని నాకు ప్రత్యేకమైన ఆత్మని లేదు. ఉమ్. మనం భావిస్తున్నాం అట్లా, నేను వేరు మీరు వేరని. ఉమ్. ఈ ప్రత్యేకమైన ఆత్మనే ప్రత్యేగాత్మ అన్నాం. ఓకే. ప్రత్యేక. ఏమ్మా? ఓకే సార్. 50వ పేజీకి వచ్చేయండి. ఇప్పుడు అందరూ 50వ పేజీకి వచ్చేద్దాం. ఓకే. ఇదాని సరే, ఆత్మ అన్నదే ఒప్పేసుకున్నారు అందరూ. అందరూ అంటే ఎవరండి? మనం అందరూ అందరూ అంటే ఎవరు? భాగ్యలక్ష్మి గారు, అనంతకృష్ణ గారు, నీరజారాణి గారు, మనోహరి గారు, అన్నపూర్ణ గారు, తేజమూర్తి అన్నపూర్ణ గారి కాదు. దార్శనికులు. ఆహా. ఎంతమంది దార్శనికులు ఉన్నారు మనకి? బోర్డు 6 + 6 12 మంది ఉన్నారు. అవునా కదా? ఉమ్. ఇప్పుడు మనకు ఆత్మ ఉందని తెలిసిపోయింది. ఉమ్. కానీ ఆత్మ అంటే ఏమిటి అని ఒక పెద్ద గొడవ పెట్టుకుంటే ఏమండి, సిలబస్ ఎక్కడ దాకా ఉంది అని లక్ష్మారెడ్డి గారు ఛందస్సు సిలబస్ అంతా చదువుదామండి అన్నారు. సిలబస్ అంటే ఏం చదవాలి అంటే ఈ సిలబస్ అంటే ఏమిటో మనకి తెలియాలి ఫస్ట్. భాగ్యలక్ష్మి గారు ఏమంటారు? గురువు గారు మనకి శ్లోకం చెప్పారు, ఓ వృత్తరత్నాకరంలో ఉన్నటువంటి సూత్రం చెప్పారు, ఉదాహరణ చెప్పారు, దానికి వాడు అందులో పుస్తకంలో ఇచ్చిన శ్లోకం ఒకటి ఉంది, గ్రణాలు వేయాలి, ఇవన్నీ చదివితేనే నా లక్షణం చదివినట్టు అని చెప్పి వాడు డెసిషన్ ఇస్తుంది. ఇవన్నీ చదివి ఓపిక లేని అనంతకృష్ణ అని ఒక బండ శిష్యుడు ఉంటాడు. వాడేమంటాడు? అవన్నీ ఏం చెప్పలేదు, ఏదో ఒకటి నేర్చుకుంటే అన్ని వస్తాయని చెప్పారు గురువు గారు అంటాడు. ఇప్పుడు ఇంతకీ సిలబస్ అంటే ఏమిటి? అది కరెక్టే, ఇది కరెక్టేనా కాదా? రెండో కరెక్ట్ సార్.
కానీ ఏది కరెక్ట్ అనాలి ఇప్పుడు? అంటే సందర్భంలో ఏదైతే చెబుతున్నాడో అది చెప్పాలి. అంటే అంటే ఇప్పుడు మీరు కాసేపు చార్వాక మతం చదువుతున్నారు అనుకుందాం. చార్వాక దర్శనం ఏమండి? సారీ, చార్వాక దర్శనం చదువుతుంటే ఆత్మ అంటే ఏమిటయ్యా అంటే చార్వాకుడు చెప్పింది ఆత్మ. మీరు చెప్పింది నేను చెప్పింది ఎందుకు అవుతుంది? మనం వేదాంతం చదువుతున్నామంటే ఆత్మ అంటే ఏమిటి? వేదాంతం చెప్పింది. కనుక ఎవరేం చెప్పారో తెలియాలి. ఆత్మ అంటే ఏమిటో అది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇదాని ప్రత్యేగా ప్రత్యేగాత్మని 50 పేజ్ తీసారమ్మా అందరూ? తీసాం సార్. రైట్ తీసాం గురు. రైట్ 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 రైట్. ఇదాని ప్రత్యేగాత్మని ఇక్కడ ఏం చూడండి. ఇదమిదమయమయం అన్నాడు. ఏం కంగారు పడకండి. ఇదం ఇదం అయం అయం ఆరోపయతి. ఇది ఇది దీని మీద అయం అయం ఇది ఇది ఆరోపిస్తున్నారు. ఏమిటది చెప్తున్నాడు విషయంగా. ఇప్పుడు ఎవరెవరు ఏ ఏ వాదులు ఉన్నారు అని వస్తుంది. ఇదమిదం అయమయమై ఆరోపయతీతి విశేషత ఉచ్యతి. ఎవరెవరు ఏం చెప్పారు? ఉండండి, ఏం కంగారు ప్రశ్న వేకర్లు ఎప్పుడే. అతి ప్రాకృతస్తు ఆత్మా వైజాయతే పుత్ర ఇత్యాది శృతే. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అతి ప్రాకృతుడు పురాతనమైన వాడు శృతి వాక్యాన్ని చూపిస్తున్నాడమ్మా. ఆత్మ వైజాయతే పుత్ర అని ఉంది కాబట్టి శృతిలో ఆత్మ వై జాయతే పుత్ర ఇత్యాది శృతే. తర్వాత స్వస్మిన్నివ స్వపుత్రే అపి ప్రేమ దర్శనాత్. స్వస్మిన్నివ తనలాగానే స్వపుత్రే అపి తన సొంత కుమారుని కూడా ప్రేమ దర్శనాత్ ప్రేమ చూపిస్తాడు. పుత్రే పుష్టే నష్టే చ అహమేవ పుష్ట నష్ట చ ఇత్యాది అనుభవాత్ ఏమన్నాడు? కొడుకు ఏదైనా దెబ్బ తెలియదు, వీడికే దెబ్బ తెలియదు, బాధపడిపోతాడు. కొడుకు ఏదో దొరికింది, వీడికి దొరికినట్టుగా సంతోషిస్తాడు. ఇలాంటి అనుభవాలు ఉన్నాయిగా మరి. కనుక పుత్ర ఆత్మ ఇది వదతి. ఇక్కడ మనకి 3 అంశాలు చెప్పాడు, అది గమనించండి. 4 ఉన్నాయి, కరెక్ట్ చెప్పాలంటే 4. ఏమిటది? మొట్టమొదటిది, ఎవడు చెప్పాడు? అతి ప్రాకృత. ఏం ఆధారంగా చెప్పాడు? శృతి వాక్యం ఆధారంగా చెప్పాడు. ఏమిటా శృతి వాక్యం? ఆత్మా వై జాయతే పుత్ర. అనుభవ వాక్యం ఒకటి ఉంది, అనుభవంలో ఒకటి ఉంది. ఏమిటిది? స్వస్మిన్నివ స్వపుత్రే అపి ప్రేమ దర్శనాత్ పుత్రే పుష్టే నష్టే చ అహమివ పుష్ట నష్ట చ ఇత్యాది అనుభవాత్ చ. ఈ 3 కారణాలుగా ఆత్మ ఇది వదతి, పుత్ర ఆత్మ ఇది వదతి. ఇక తర్వాత దీని జోలికి పోకండి ఇప్పుడే. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ప్రత్యేగాత్మ యొక్క దీన్ని ఆరోపింపజేస్తున్నాడు. దేని మీద ఆరోపింపజేస్తున్నాడు? ఆత్మతత్వం. ఆ ప్రత్యేగాత్మ మీద ఏమని ఆరోపిస్తున్నాడు? పుత్ర అని ఆరోపిస్తున్నాడు. ఆత్మ అంటే ఏంటండి? పుత్రుడే. ఇప్పుడు మనం అధ్యారోపణ చదువుకుంటున్నాం కదా తల్లి. అవును గురువు గారు. రైట్. 51వ పేజీ చూడండి. చార్వాకస్తు
మళ్ళీ వీడు కూడా ఏం చూపిస్తున్నాడు? ఉపనిషత్ వేదవాక్యం చూపిస్తున్నాడు. శృతి వాక్యము సవా ఏష పురుషో అన్న రసమయ ఇత్యాది శృతే ప్రదీప్త గృహాత్ స్వపుత్రం పరిత్యజ్య అపి స్వస్య నిర్గమదర్శనాత్ స్థూలః అహం కృశః అహం ఇత్యాది అనుభవాత్ స్థూల శరీరమాత్మా ఇది వదతి. ఇవేమి మీరు ఆగట్టు, ముందుకెళ్దాం. తర్వాత పేజీ 52వ పేజీ. అపరచార్వాక మళ్ళీ శృతివాక్యం ఏం చూపిస్తున్నాడు? దేహ ప్రాణాః ప్రజాపతిం పితరమేత్య బ్రూయుః ఇత్యాది శృతేరింద్రియాణమభావే శరీర చలనాభావాత్ కాణోహం అనుభవాచ్చ ఇంద్రియాణ్యేతి వదతి. మొత్తం అంటే ఏమిట్రా అని అడిగితే, ఈ అపరచార్వాకుడు అంటే చార్వాకుల్లో ఒక సెక్ట్ అన్నమాట. వాడు చార్వాకుడే, వీడు చార్వాకుడే. ఇంకో టైప్ చార్వాకుడు. ఇప్పుడు జైనులు చార్వాకులే, బౌద్ధులు జైనులు నాస్తికులే, బౌద్ధులు నాస్తికులే. కానీ జైనులకి బౌద్ధులకి తేడా ఉందిగా. కనుక నాస్తికుడు ఇతర నాస్తికులు అన్నట్టు అన్నమాట. దేహ ప్రాణాః ప్రజాపతిం పితరం ఏత్య బ్రూయుః ఇత్యాది శృతేః ఇంద్రియాణమభావే శరీర చలనాభావాత్ కాణః బధిరః అహం ఇత్యాది అనుభవాచ ఇంద్రియాణి ఆత్మా ఇత్యపైన తర్వాత అపరచార్వాకః ఇంకో రకం వాడు. అన్యః అన్యోంతర ఆత్మా ప్రాణమయ ఇత్యాది శృతే ప్రాణాభావ ఇంద్రియ చలన యోగా దశనాయావానాసహం పిపాసావా నిత్యాద్యనుభావాచ ప్రాణ ఆత్మేతి వదతి. ఇంకో చార్వాకుడు ఏం చెబుతున్నాడు? ఇట్లా ప్రాణమయ. ఇంకోడేమన్నా తర్వాత చూడండి, బౌద్ధస్తు అన్యోంతర ఆత్మా విజ్ఞానమయ. మళ్ళీ ఇది శృతి. కర్తు అభావే కరణస్య శక్తి అభావాత్ అహమకర్త అహం భక్త ఇత్యాది అనుభవాచ బుద్ధి ఆత్మ ఇది. ఇక్కడికి ఎవరు వచ్చారు? మనం ఎవరి దగ్గరకు వచ్చాము? బౌద్ధుల దగ్గరకు వచ్చాము. తర్వాత దగ్గరకు వస్తున్నాము. ఎక్కడికి వస్తున్నాము? 54వ పేజీ అమ్మా. ప్రాభాకర తార్కికౌతూ. ఈ ప్రాభాకర తార్కికులు అంటే ఎవరు? ప్రాభాకరులు, భాట్టులు అంటే మీమాంసా శాస్త్రము. మీమాంసా దర్శనం. ఈ మీమాంసా దర్శనాన్ని అంటే పూర్వమీమాంస అన్నమాట. వీళ్ళు కర్మిష్ఠులు, కర్మ ప్రధానులు. ఎవరో పెద్ద కారులోనే ఉన్నారు, బస్సులో. వీళ్ళు కర్మ ప్రధానులు. ఈ మీమాంసా శాస్త్రాన్ని శాబరముని అనే ఆయన దానికి భాష్యం రాశారు. దేనికి? ఈ సూత్రాలకు, మీమాంసా సూత్రాలకు. దీన్నే జైమిని సూత్రాలు అంటారు, పూర్వమీమాంసా సూత్రాలు. ఆ శాబర భాష్యాన్ని మళ్ళీ ప్రభాకర మిశ్రుడు, భట్టుడు అంటే కుమారుల భట్టు అన్నమాట, వీళ్ళు వార్తికాలు రాశారు. మెయిన్ గ్రంథం పూర్వమీమాంస, దానికి వార్తికం రాసిన వాడేమన్నా శాబరముని. ఆ శాబర భాష్యానికి, భాష్యం, శాబర భాష్యానికి వార్తికాలు రాసిన వాళ్ళు ప్రాభాకరుడు,
థాట్. వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. గ్రంథం మెయిన్ అదే. వీళ్ళిద్దరిలో కొంచెం టెక్నికల్ డిఫరెన్స్లు ఉన్నాయి, చిన్న చిన్న అంశాలు. కనుక ప్రభాకరుణ్ణి థాట్ ప్రాసెస్ ని ఫాలో అయిన వాళ్ళు కొందరు ఉంటే, కుమారుల భట్టుని ఫాలో అయిన వాళ్ళు కొందరు. వీటిని ఏమన్నారు అప్పుడు? భాట్ట మతము, ప్రాభాకర మతము అంటారు. సారీ, అందుకని ఇక్కడ మీకు అది వస్తుంది. ప్రాభాకర తార్కికౌతు అన్యః అన్యోంతరాత్మ ఆనందమయ ఇత్యాది శ్రుతే బుద్ధ్యాదీనామజ్ఞానే లయదర్శనాత్ అహమజ్ఞః అహమజ్ఞాని ఇత్యాది అనుభవాచ్చ అజ్ఞానం ఆత్మ ఇది వదతి. భాట్టః తు ప్రజ్ఞానగణః ఏవ ఆనందమయః ఇత్యాది శ్రుతే సుషుప్తౌ ప్రకాశ అప్రకాశ సదభావాత్ ఆమహం న జానామి ఇత్యాది అనుభవాచ్చ అజ్ఞాన ఉపహితం చైతన్యం ఆత్మా ఇది వదతి. ఈ బౌద్ధుల్లోనే ఇంకో వెరైటీ బౌద్ధులు ఉన్నారు. ఈ బౌద్ధుల్లోనే ఇంకో వెరైటీ బౌద్ధులు ఉన్నారు. అందుకని వాళ్ళు ఏమనాలి? అపర బౌద్ధ. ఈ అపర బౌద్ధులు ఏమంటున్నారు? అసదేవ ఇదమగ్రే ఆసీత్ ఇత్యాది శ్రుతే సుషుప్తౌ సర్వ అభావాత్ అహం సుషుప్తౌ న ఆసం ఇది ఉత్థితస్య స్వ అభావ పరామర్శ విషయ అనుభవాచ్చ శూన్యం ఆత్మ ఇది వదతి. ఇట్లా ఎవరెవరు ఏవేం చెప్పాడో శూన్యమాత్మేతి వదతి. ఇక్కడికి 56వ పేజీ దాకా వచ్చాం. ఇది పక్కన పెట్టు. ఇప్పుడు చదువుతాం. ఇది వీళ్ళు చెప్పినటువంటి అంశాలు. అంటే ఏమైంది? ఈ ఆత్మరూపముగా ఉన్న చైతన్యాన్ని, అంతరాత్మరూపముగా ఉన్న ప్రత్యేగాత్మ చైతన్యాన్ని ఇది ఆత్మ, ఇది ఆత్మ అని ఇదమిదమయమయం అన్నాం కదా. ఇది ఆత్మ, ఇది ఆత్మ అని ఈ ప్రకారంగా ఆరోపించబడుతోంది. ఇక అన్నీ చెప్పడం కష్టం కాబట్టి ప్రధానమైన వాళ్ళ గురించి చెబుతుంది. వాటి ప్రధానమైన విషయం, వాటి రూప విషయాలు చెప్తున్నాం. ఎవరన్నారు ముందు? ప్రాకృత, అత్యంతమైన సామాన్యులు ఏమన్నారు? ఇక్కడ 3 అంశాలని మనకి నేర్పిస్తున్నారమ్మా. మనకి 3 అంశాలు చెప్తున్నారు. ఒకటి శృతి, ఒకటి శృతి, 2 అనుభవం. కనుక ఏమిటి? ఏది ఆత్మ అంటున్నాడు? ఆత్మ పుత్ర రూపంలో ఉంటుంది, ఉత్పన్నం అవుతుంది కాబట్టి అనే శృతి వాక్యాన్ని తీసుకుని, అలాగే నాకు ఇది అనుభవం, నాకు అది అనుభవం చెబుతాడు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం తెలుసుకోవాలి అంటే ఇవి ఆత్మ పదార్థంగా చెబుతున్నాడు. డిస్టర్బెన్స్ వస్తుందండి ఎవరి దగ్గర నుంచో. రండి రండి రండి. వస్తున్నామమ్మా. బ్రేక్ఫాస్ట్ ఏమిటో చెప్పాలి మాకు. సారీ అండి, మ్యూట్ లో ఉంది అనుకో. సరే ఏమండి, ఇందులో చార్వాకులవి చెప్పాడు, అంటే నాస్తిక విచారధారని చెప్పాడు, మీమాంస చెప్పారు, అంటే ఆస్తిక దర్శనాల గురించి చెప్పారు, ఇవన్నీ చెప్పారు. ముందు ఆత్మ అంటే ఏమిటి? మామూలు జనాలు, జనరల్ పబ్లిక్ అన్నమాట.
శృతి వాక్యం ఏం చెబుతున్నారు? ఆత్మ వైజాయతే పుత్ర అన్నారు. దీనికి లాజిక్ ఏం చెబుతున్నాడు? ముందు తర్కం కూడా చెప్పాలి కదా. ఇందులో తర్కం ఒకటి చెప్పాడు. ఏమిటో తర్కం? నాలాంటి వాడే, నాతో సముడైన వాడే పుత్రుడు. వాడికి నేను ప్రేమను పంచిపెడుతున్నాను. నాకు ఎంత ప్రేమ నా మీద నాకుందో అంత ప్రేమని అలాగే పుత్రుడికి పంచిపెడుతున్నాను. ఎట్లా చూడండి. అతి ప్రాకృతస్తు 50వ పేజీకి వచ్చా మళ్ళీ. ఆత్మా వైజాయతే పుత్ర ఇత్యాది శృతి. తర్వాత స్వస్మిన్నివ పుత్రేపి ప్రేమ దర్శనాత్. ఈ దర్శనాత్ కారణము చేత అంటే తర్కము అని అర్థం. 51వ పేజీ చూడండి. చార్వాకస్తు సవాయేష పురుషో అన్నరసమయ ఇత్యాది శృతే. తర్వాత ప్రదీప్త గృహాత్ స్వపుత్రం పరిత్యజ్యాపి స్వస్య నిర్గమ దర్శనాత్. కనుక అది కారణం ఇక్కడ. దర్శనాత్ అని ఎక్కడ ఆపుతున్నాడో అక్కడ వరకు దాన్ని తర్కము అంటాం. అదైన తర్వాత ఏమన్నాడు? పుత్రే పుష్టే పుష్ట ప్రేమ దర్శనాత్ పుత్రే పుష్టే నష్టే చాహమేవ పుష్టో నష్టో ఇత్యాది అనుభవాచ్చ. ఇది అనుభవము. ఇట్లా ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి అపరో బౌద్ధుల వరకు చెప్పుకున్నాం. పుత్ర ఆత్మ అనగా ఏమి? పుత్రుడు. ఎందుకుట? ఆత్మ వైజాయతే పుత్ర అనే శృతివాక్యము నాతో సమానంగా పుత్రుడిని కూడా నేను పుత్రుడి ఎడల నాకు ప్రేమానురాగాలు ఉన్నాయి కనుక అన్నది తర్కము. పుత్రుడికి ఏమైనా నష్టం కలిగినా లాభం కలిగినా నాకు నష్టం కలిగిందండి, నాకు లాభం కలిగిందండి అనుకుంటామనే అనుభవము వల్ల. రెండో వాడెవడు? చార్వాకుడు. చార్వాకుడు ఏమన్నాడు? శరీరమే ఆత్మ అన్నాడు. వాడు దానికి ఏం సాక్ష్యం చూపించాడు? సవాయేష పురుషో అన్నరసమయ అన్నాడు. అన్నరసమైందేంటి? శరీరం. దీనికి తర్కం ఏం చూపిస్తున్నాడు? ఒకవేళ ఇళ్ళు అంటుకుంటే పుత్రుని పట్టించుకో, ముందు నిన్ను రక్షించినందుకు పరిగెడుతూ ఉంటావు, అవునా కదా? కనుక నాయన శరీరమే ఆత్మ. అనుభవంలో ఏమిటవుతుంది? నేను సన్నగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను అంటాడు కానీ పుత్రుడు లావుగా అంటే నేను లావుగా ఉన్నాను, పుత్రుడు సన్నగా ఉంటే నేను పుత్రుడు సన్నగా ఉన్నాను అండగా. నేను సన్నగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను అంటాడు. ఇది అనుభవం. కనుక శరీరమే ఆత్మ అన్నాడు వాడు చార్వాకుడు. ఇంకో రకమైన చార్వాకుడు ఉన్నాడు. శరీరం కాదయ్యా ఇంద్రియాలు అన్నాడు వాడు. అంతే సింపుల్. మళ్ళీ గమనించండి మీరు, ఎక్కడికి తిరిగి 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 చట్రం తిప్పినా మళ్ళీ ఆ 17 సూత్రాల దగ్గరికే వస్తాం. ఏమిటవి? పంచ మహాభూతాలు, పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి. ఇవి ఇక్కడే ఉంటాయి. చూడండి ఒకసారి మళ్ళీ. ఏమండి ఇప్పుడు ఏమన్నాడు రెండో చార్వాకుడు? దేహ ప్రాణ ప్రజాపతి పితరమ్యేవ బ్రూయు అని చెప్పి ఇంద్రియో, ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలైతే శరీరం ఎక్కడుందయ్యా? కనుక ఇంద్రియాలు పతనమైపోతే శరీరం పతనమైపోతుంది. ఇంద్రియాలు ఆబ్సెంట్ అయిపోతే శరీరం పతనమైపోతుంది. దానికి చలనం లేదు. అట్లాగే నేను చెవిటివాణ్ణి, నేను గుడ్డివాణ్ణి, నేను మూగవాణ్ణి అంటున్నాం. అంటే ఇంద్రియాలతో రెఫరెన్స్ తో నేను చెప్తున్నా నేను. కనుక ఇంద్రియాలే ఆత్మ అన్నాడు. ఇంకోడు ఉన్నాడండి చార్వాకుడు. వీడేమిటి? వీడేమంటాడు? ప్రాణాలు అంటాడు. ఎట్లాట? అన్యోంతర ఆత్మ ప్రాణమయ అనేటటువంటి శృతివాక్యాన్ని చూపించారు. ప్రాణము లేకపోతే ఇంద్రియాలు మాత్రం ఉంటాయా? ప్రాణం జరిగిపోయింది, ఇంద్రియాలు ఉండే కాబట్టి ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయి. కనుక ఇంద్రియముల యొక్క చేష్టకి కారణము ప్రాణము. కనుక అట్లాగే ఈ ప్రాణం వల్ల ఏమనిపిస్తుంది మనకి? నాకు బాగా ఆకలేస్తోంది,
నాకు బాగా దాహం వేస్తోంది, ఇవన్నీ అంటున్నాడుగా. కనుక ప్రాణమే ఆత్మ అన్నాడు వాడు. ఇక మనస్సే ఆత్మ అంటాడు ఇంకోడు. ఏమిటది? మనసే ఆత్మ అని ఎవడన్నాడు? అన్యోంతర ఆత్మ మనోమయ అని శృతి వాక్యాన్ని చూస్తాడు. ఇక్కడ మనం ఒక క్షణం ఆపి చెప్పాలంటే, శృతి వాక్యాలు కనపడుతుంది ఒక చోట ఎక్కడో, కానీ అది ఏ సందర్భంలో చెప్పాడు ఆ శృతిలో, ఆ అంత గ్రంథంలో ఏ సందర్భంలో చెప్పారో చెప్పి దాని నుంచి అన్వయించాలే గాని అదొక్క ముక్కని ఎత్తి పట్టుకొచ్చి చెప్తే కుదరదు. ఇవి ఇక్కడ జరిగేవని అట్లాంటివి. మీరు భృగువల్లి చూశారు. ముందేం చెప్పాడు? ఆ అన్నాత్ పరబ్రహ్మ. అన్నాదేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నాదేవ జాతాని జీవంతి అని చెప్పుకున్నాక, మరి అది కరెక్ట్. ఆ వాక్యాన్ని పట్టుకొచ్చి అన్నమే బ్రహ్మము అంటే సరిపోతుందా? మళ్ళీ అని ఏం చెప్పాడు? పితర ఉపససార సతపోతప్యత అని చెప్పి మళ్ళీ చెప్తే పోయాడు, మళ్ళీ పోయాడు. ప్రాణం అన్నాడు. రెండో వాడే చేసి ప్రాణాన్ని పట్టుకొని చెప్తున్నాడు మనకి. చివరికి వచ్చిన ఆనందం బ్రహ్మే దివ్యజానాథ్ దగ్గరికి పోట్లే. కనుక ఎక్కడి నుంచి తీసుకున్నామో దాని పూర్వాపరాలతో సహా చూడాలి. సరే, అది పక్కకు పెడితే, అన్యోంతర ఆత్మ మనోమయ అని వాడు ఉదాహరణ చూస్తాడు. ఇప్పుడు ఇక్కడ గమనించండి మీరు. సారీ అండి, నిన్న బాగా లేట్ అయింది పడుకునేటప్పటికి, అందుకని కొంచెం బద్ధకంగా ఉంది. ఒక చిన్న ఉదాహరణ చేద్దాం, ప్రాక్టికల్ గా చెప్పనా వద్దా? చెప్పండి సార్. ఓ స్కూల్ పిల్లని ఊహించుకుందాం మనం కాసేపు. ఓ స్కూల్కి వెళ్ళే పిల్లని, దానికి వాళ్ళ అమ్మ రోజు పాపం పొద్దున్నే టిఫిన్ చెంచాత చకచకా నోట్లో పెట్టి స్కూల్ బస్సు వచ్చే టైంకి ఎక్కిస్తూ ఉంటుంది. గబగబా తెవిలింది పిల్ల, గబగబా తెవిలేసింది. టిఫిన్ పెడుతుంటే, వద్దు ఇవాళ కారంగా ఉంది, ఉప్పగా ఉంది, వద్దు వేడిగా ఉంది, ఇవన్నీ నసలు పెడుతుంది ఆ పిల్ల. ఎందుకు? స్కూల్ ఎగ్గొట్టాలి ఫస్ట్. కానీ ఇవాళ పరీక్ష ఉంది, స్కూల్ బస్ వచ్చి పాము పాము అని హార్న్ కొడుతున్నాడు, దీనికి ఆకలేస్తోంది. వాళ్ళ అమ్మ చెంచాతో టకటక టకటక ఉప్పులో పెడుతుంటే, ఇందులో ఉప్పు ఉందని కానీ లేదని కానీ కారం ఉంది కానీ చేదు ఉందని కానీ పులుపు ఉందని కానీ ఏమైనా అంటుందా పిల్ల? అంటుందా అండి? అనదండి, అనదండి. అంటే ధ్యాస అనదండి. అటు ఉంటుంది కాబట్టి. ఆగండి నా తల్లి, ఎవరా ధ్యాస అన్నమాట? ఎవరు? శ్రీలక్ష్మి గారండి. జయలక్ష్మి గారు. అమ్మ శ్రీలక్ష్మి గారు జయలక్ష్మి గారు. సార్. ఎవరు? శ్రీలక్ష్మి గారు సార్. శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి గారు. గారండి. రైట్. శ్రీలక్ష్మి గారు, ఆ ధ్యాస అనే దానికే ఇంకో పేరు మనస్సు అనొచ్చా? అనొచ్చు సార్. రైట్. అంటే ఏమిటి? నీకు ఇంద్రియ నాలికకు రుచి తెలియదా? ఇంతకుముందు చెప్పలేదా రుచి? చెప్పారు చెప్పింది. సార్. కానీ ఇప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే, మనస్సు ఆ ఇంద్రియం మీద లేదు కాబట్టి. అంతేనా కదా? అంతేనండి. మనం ఆల్రెడీ లక్ష్మారెడ్డి సార్ చెప్పినట్టు మనోవస్థ మనోవస్థ. శ్రీలక్ష్మి గారు మాట్లాడండి. చెప్పమ్మా. మనో అనవస్థాత్ అని మనం నేర్చుకున్నాం కదండి ఆల్రెడీ కార్యక్రమం. కదా అండి? కదా. అవునండి. కనుక మనస్సు యొక్క అభావ స్థితిలో ఇది పరిస్థితి. కనుక వీడేం కనిపెట్టాడు? వీడేమంటాడు? మనసే అన్నాడు. ఈయన ఒక చారువాకుడు. అయిపోయింది. అంటే మనసు యొక్క అక్కడ ఉపస్థితి లేకపోతే ఇంద్రియముల ద్వారా కార్యాలు జరగవు. కనుక ఏమవుతుంది? నేను సంకల్పిస్తున్నాను, నేను సంకల్పించటం లేదు, ఈ భావాలని మనస్సు చేస్తుంది అనే అనుభవం. కనుక శృతి తర్క అనుభవాలతో మనస్సే ఆత్మ అన్నాడు వీడు. ఇంకోటి వచ్చి బుద్ధి అంటాడు. అన్యోంతర ఆత్మ విజ్ఞానమయ. ఎప్పుడైతే కర్త లేడో ఇక కార్యక్రమాలు ఏముంటాయండి? కనుక కర్త లేకపోతే కరణం లేదు. కనుక కర్త ప్రధానం. కర్త అంటే ఎవడు? బుద్ధి.
ఎందుకు? నేను కర్తని, నేను భోక్తని అనే అనుభవం బుద్ధి చెబుతోంది. ఇవి కారణాలు చూపించారు. ఇది కాదండి, అన్యోంతర ఆత్మ ఆనందమయ. ఆనందమయ కోశం దగ్గర ఏముందండి? అంతరంగంగా ఉంటే అజ్ఞానంలో ఆనందం. లయమవుతున్నాయి అవును ఈ సార్. బుద్ధి. ఇవన్నీ అంటే ఈ 17 తత్వాలు, ఇప్పుడు పైన చూస్తే 17 తత్వాలు వచ్చేసి ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడా వెళ్ళి బుద్ధి ఆ దేనిలో కలుస్తున్నాయి? అజ్ఞానంలో. అజ్ఞానాదిలో కలుస్తాయి, అజ్ఞానంలో కలుస్తున్నాయి. కనుక ఆయన అజ్ఞానమే అంటాడు. ఎవరు? మీమాంసకుడు, నైయాయికుడు కూడా, అంటే తర్కశాస్త్రం వాడు. కనుక మీమాంస నైయాయికులు ఇద్దరిని కలిపి గ్రంథంలో ఏమన్నారంటే, ఏమన్నారు? తార్కిక అని అన్నారు వాళ్ళు కూడా. అయిన తర్వాత ఏం చెప్పారండి? అది ఎవరిది? ప్రాభాకర మతానికి. అదే మళ్ళీ భాట్ట మతానికి వచ్చేటప్పటికి ప్రజ్ఞాన ఘన ఏవ ఆనందమయ అని, సుషుప్తి వ్యవస్థలో జ్ఞానము అజ్ఞానము రెండిటి యొక్క ఉపస్థితి ఉంటుంది కాబట్టి అజ్ఞాన ఉపహితమైన చైతన్యమే ఆత్మ అన్నాడు భాట్ట మీమాంసకుడు. ఇంకోడున్నాడు బౌద్ధుడు, వాడేమంటాడు? అసదేవా అసదేవేదమగ్ర ఆసీత్, అసత్తే అన్నిటికన్నా ముందు ఉంది అని శృతివాక్యం ఉంది కదయ్యా. అట్లాగే సుషుప్తి అవస్థలో తెలియట్లేదు నీకు అంటే శూన్యం. ఏమండి? కనుక ఇట్లా నేను సుషుప్తి అవస్థలోకి వెళ్ళలేకపోయానయ్యా అంటూ ఉంటాం. ఇలా ఆత్మని ఇన్ని రకాలుగా వీళ్ళు డిఫైన్ చేశారు అని చెప్పి తర్వాత ఏం చెబుతున్నాడు? ఇప్పుడు ఇవన్నీ ఆత్మలని చెప్పాం కదండి. ఏమండి? అవునండి, అవును అవునండి. సార్. ఫలితం అంటే చేయి అవును సార్. ఎవరి ఉమ్. ఒపీనియన్ వాళ్ళు రాసేటప్పుడు పలుచగా చెప్పారు. రాయి అంతే. ఎవరండి? శ్రీ వశిష్ఠ గారు. మ్యూట్. ఇప్పుడు ఇంతకీ ఇవన్నీ వీళ్ళందరూ ఏమన్నారు? ఈ ఐటమ్స్ అన్నిటి ప్రతిదాన్ని ఆత్మ అంటున్నారు. మన దృష్టిలో అది కాదుగా ఆత్మ అంటే. అవును సార్. మన దృష్టిలో ఏంటి? చైతన్యమే ఆత్మ. శుద్ధ చైతన్యం సార్. అంతే కదా. ఇక్కడ ఉన్నవి అవును మళ్ళీ సార్. చైతన్యాలు. ఉమ్. కనుక తర్వాత భాగం చెబుతున్నాడు. ఏమని? ఏతేషాం పుత్రాదీనామా అని మొదలెట్టి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏతేషాం పుత్రాదీనాం అనాత్మ అనాత్మత్వం ఉచ్యతే. ఇది ఇవన్నీ మీరు చెప్పిన పుత్రుడి నుంచి ఈ చివరి వరకు శూన్యం వరకు చెప్పినవన్నీ కూడా ఇవన్నీ అనాత్మలు రా నాయన. ఏతైరతి ప్రాకృతాది వాదిభిః ఏతైః అతి ప్రాకృతవాదిభిః ఉక్తేషు శృతి యుక్తి అనుభవ ఆభాసేషు. వీళ్ళు ఏం చేశారండి? ఈ అతి ప్రాకృతం దగ్గర నుంచి మొదలెట్టి బౌద్ధం వరకు చెప్పినటువంటి ఏమేం చెప్పారు? శృతి వాక్యం చెప్పారు, ఒక యుక్తి చెప్పారు, అంటే తర్కం చెప్పారు, ఒక అనుభవం చెప్పారు. తద్వారా ఏమవుతుంది? ఆత్మ మీద వీడు అనుకున్నది ఆపాదిస్తున్నాడు. కనుక వాళ్ళ అనుభవం అనే వాటి ద్వారా ఆభాసేషు, ఆభాసం చేయటం ద్వారా వీళ్ళు చెప్పినటువంటి పూర్వోక్త శృతి యుక్తి అనుభవ ఆభాసనాన శృతియుక్త ఆభాసన ఉత్తరోత్తర శృతియుక్త యుక్త అనుభవాన్ ఐశ్వర్య తత్మబాధ దర్శనాత్సు పుత్రాదీనామనాత్వత్వం స్పష్టమేవా. అంటే ఏం చెప్పాడు? ఈ చెప్పబడినటువంటి శృతి యుక్తి
అనుభవము అనేటటువంటి వీటితో ఆభాసలు చేత ఆత్మత్వ బాధ దర్శనాత్, అంటే వాడు చెప్పిన ఆత్మ డెఫినేషన్ కి బాధ కలగటం ద్వారా, ఎందుకు వాడు ఒకడు పుత్రుడు అన్నాడు, తర్వాత వాడు పుత్రుడు కాదు రాజా ఇంకోటి చూపించాడు, అంటే పుత్రుడు కాదని ప్రూవ్ చేసినట్టేగా వాడు. అంటే అక్కడ ఆత్మ అవునండి. పదార్థం ఈజుకుంటూ పుత్రుడు అని చెప్పడానికి బాధ కలిగినట్టే కదా. అవును సార్. కనుక ఆత్మత్వ బాధ దర్శనాత్ పుత్రాదీన అనాత్మత్వం స్పష్టమేవ, క్లియర్ గా అర్థమైపోతుంది స్పష్టమని. కించ కించ అంటే ఇంకా ఇంకా ఏం చెబుతున్నాడు, ప్రత్యగ్ స్థూల అచక్షు అప్రాణ అమన అకర్త చైతన్యం చిన్మాత్రం సద్ ఇత్యాది ప్రబల శృతి విరోధాత్ అస్య పుత్రాది శూన్య పర్యంతస్య. పుత్రతో స్టార్ట్ చేసాం, బౌద్ధుడు చెప్పిన శూన్యవాదం దాకా వచ్చాం. జడస్య చైతన్యాభాసత్వేన ఘటాదివత్ అనిత్యత్వాత్ అహం బ్రహ్మ ఇతి విద్వత్ అనుభవ ప్రాబల్యాత్ చ తత్ తత్ శృతి యుక్తి అనుభవ ఆభాసనానాం బాధితత్వాత్ అపి పుత్రాది శూన్య పర్యంతం ఖిలం అనాత్మ ఏవ. అతః అతః తత్ తత్ భాసకం తత్ భాసకం అంటే ఏమిటి, ఏది అది ఆభాస కదా, ఆభాసని ఏది భాషింపజేస్తోంది, తత్తత్ భాసకం నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్య స్వభావం. ఇది చాలా ప్రధానమైన వాక్యం, వీలైతే అండర్లైన్ చేసుకోండి. తత్తద్భాసకం నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్య స్వభావం ప్రత్యక్ చైతన్యం ఏవ ప్రత్యక్ చైతన్యం ఏవ ఆత్మ వస్తు ఇది వేదాంత విద్ అనుభవ ఏవం అధ్యారోప. అదండి, ఇక్కడికి ఏ టాపిక్ అయిపోయిందని చెప్పుకోవాలి మనం, అధ్యారోపం అయిపోయినట్టు అనుకోవాలి సార్. అదండి. ఇక్కడ ఈ బౌద్ధుల వరకు వాళ్ళు ప్రతివాడు కూడా మనకేం చెప్పాడు అంటే, చెప్ కనుక ఇప్పుడు 50వ పేజీ నుంచి 56వ పేజీ వరకు ఏదో చూశారు కదా, ఇక్కడ వరకు కూడాను ప్రాచీనులు చెప్పిన దగ్గర నుంచి, అంటే జనసామాన్యం చెప్పిన దగ్గర నుంచి, బౌద్ధుల చివరిలో చెప్పిన శూన్యవాదం, పుత్రుడి దగ్గర నుంచి శూన్యవాదం మధ్యలో చెప్పిన అన్ని కూడా అనాత్మత్వము అని చెప్పాలి. అంటే ఈ అత్యంతమైన సామాన్య జనాలు ఏమనుకున్నారు, అట్లాగే ఈ బౌద్ధుడు ఏమన్నాడు, వీడేమన్నాడు, ఇక్కడి వరకు ఎవ్వరు వినరండి. మనం అరవడమే తప్ప. భారతి గారు మీ దగ్గరే డిస్టర్బెన్స్, సారీ సార్. మ్యూట్ లో పెట్టుకుని మీరు మాట్లాడండి ప్లీజ్. వీళ్ళందరూ ఏం చెప్పారండి అంటే, వాడు ఒక శృతి వాక్యాన్ని చూపిస్తున్నాడు, ఒక తర్కం చూపిస్తున్నాడు, యుక్తి వాక్యాన్ని చూపిస్తున్నాడు, ఒక అనుభవాన్ని చూపిస్తున్నాడు, చెప్పేం చేస్తున్నాడు, ఏదో దాని మీద ఆభాస చేస్తున్నాడు. ఏమండి, ఇది గమనించినట్లయితే పూర్వ ప్రతిపాదితమైన, అంటే
సపోజింగ్ మనము ఎక్కడో మధ్యలో ఇప్పుడు 50 నుంచి 56 పేజీ వరకు వచ్చాం కదండి. ఈ అవును సార్. 50లో దాని ప్రత్యేగాత్మ నిదాన్ని చెప్పి విశేషత ప్రతి ప్రాకృతస్తు అని చెప్పావు. దాని తర్వాత చార్వాకస్తు అన్నావు. తర్వాత 53వ పేజీలో అపర చార్వాక అన్నావు. ఈ అపర చార్వాకకి ముందు చెప్పిన వాడెవడు? అపర చార్వాక ఇంకోడు ఉన్నాడు. వాటి ముందేమన్నా చార్వాకుడు ఉన్నాడు. దాని ముందేమన్నా అతి ప్రాకృతులు ఉన్నారు. అంటే పూర్వము. ఈ అపర చార్వాకుడు 53వ పేజీ వాడి తర్వాత ఎవడున్నాడు అంటే వీడున్నాడు, బౌద్ధులు ఉన్నాడు, ప్రభాకరుడు ఉన్నాడు, భాట్టలు ఉన్నారు, చివరికి మళ్ళీ అపరో బౌద్ధ ఉన్నాడు. వీళ్ళు ఏమవుతారు? అది పూర్వ అయితే ఇది ఉత్తర అవుతుంది. ఇట్లా ఇట్లా మనకేం చెప్పారు? వీళ్ళు పూర్వపూర్వంగా ఏదైతే ప్రతిపాదించారో శృతి, యుక్తి, అనుభవము, దాని వల్ల వచ్చిన ఆభాస, ఉత్తరోత్తర శృతి, యుక్తి, అనుభవము, ఆభాస ద్వారా ముందు చెప్పబడినవన్నీ కూడాను వాళ్ళు చెప్పిన ఆత్మ అనే డెఫినేషన్ కి బాధ కలుగుతుందిగా. అవును సార్. ఎప్పుడైతే బాధ కలిగిందో అది ఆత్మ కాదనేగా. అవును సార్. కనుక అనాత్మ అని తేలిపోయినాయి. ఉమ్. ఇట్లా ఇదే కాకుండా ఏమండి ఈ లోపల ఉన్న ఈ ఆత్మతత్వము సూక్ష్మము, కళ్ళు లేనివి, ప్రాణము లేనిది, మనస్సు లేనిది, కర్త కానిది, చైతన్యమైనది, జ్ఞానస్వరూపమైనది, పైగా నిత్యమైనది అనేటటువంటి ప్రబల శృతి వాక్యం చేత ఇది ప్రబలమైన విషయం. శృతి ఆత్మాన్ని నిర్వచించే దానిలో అవన్నీ ముక్కలుగా చెప్పారు. ఇది కంప్లీట్ డెఫినేషన్. కనుక ఈ పుత్రుడి నుంచి ఈ శూన్య పర్యంత వరకు చెప్పినవన్నీ కూడా చైతన్యము యొక్క ఆభాస మాత్రమే. ఏమిటది? చైతన్యము యొక్క ఆభాస మాత్రమే. ఘటాదులు అనిత్యము, కానీ మట్టి నిత్యము. అట్లాగే నేను బ్రహ్మమును అని ఏవైతే విద్వాంసులు చెబుతారో ఆ విద్వాంసుల యొక్క అనుభవం యొక్క ప్రాబల్యం వల్ల, అంటే బలము వల్ల, ఆయా శృతి వాక్యాలు, ఆ యుక్తి, ఆ అనుభవము కూడా, అంటే ఇంతకుముందు చెప్పినాం అనమాట, ఆభాసలన్నిటినీ బాధిస్తుంది. కనుక ఈ పుత్రుడి దగ్గర నుంచి శూన్యం వరకు ఉన్నవన్నీ కూడా ఆత్మ పదార్థము కాదు అన్నది మనకి సిద్ధమవుతుంది, రూఢి అవుతుంది. అందుకని అవన్నీ అవస్తువులని ప్రకాశింపజేసేది ఏమిటయ్యా? ఆ పుత్ర శబ్దాన్ని కానీ ఈ శూన్య శబ్దం వరకు కానీ అన్నిటినీ ప్రకాశింపజేసేది ఏమిటయ్యా అంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్య స్వభావమైనటువంటి ప్రత్యక్ చైతన్యము, ఆత్మ. ఈ ఆత్మ ఒక్కటే వస్తువు అని వేదాంతములోని వేదాంత విద్వాంసులు తమ అనుభవం ద్వారా తెలుసుకున్నారు. కనుక ఇప్పుడు ఏం జరిగిందండి? వస్తువు మీద అవస్తువు ఆరోపించాము. మొదటి వాక్యం అదేగా. గ్రంథారంభంలోకి మనం ఒకసారి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? అధ్యారోపము అపవాదేరుకు వెళ్ళాలి సార్. ఆగండి అమ్మా, నన్ను ఎత్తుక్కొని నువ్వంటే 11వ పేజీ సార్. 11వ పేజీకి అదే వెళ్ళిపోవాలి సార్. నువ్వు తెలియగలదానివి కాబట్టి టకటకా చెప్తావు. నేను ముసలాళ్ళని. భలేంటారు సరే. సార్. అసర్పభూతాయాం రజ్జౌ సర్పారూపవద్ వస్తు. అదే కదా. అవును సార్. వస్తున్యవస్త్వారోప అధ్యారోప. వస్తువు ఏమిటండి? సచ్చిదానందాంతద్వయ బ్రహ్మ అజ్ఞానాది సకల జన సమూహో అవస్తు. ఏదైతే
ప్రారంభం చేశాడో దాన్ని ఇక్కడికి ఇన్ని కారణాలతో నిరూపించాడు. 57వ పేజీతో ఏవం అధ్యారోప అని ఆపాడు అనమాట. ఓకే. ఇప్పుడు అధ్యారోప నిరూపణ అయిపోయింది కదా. గురువు గారు ఎన్ని న్యాయాలు పట్టుకున్నాడు? గురువు గారు ఎన్ని న్యాయాలు పట్టుకున్నాడు మనకి బోధ రెండు చేయడానికి? సార్. రెండు చెప్పండి, రెండేమిటో. అధ్యారోపము అపవాదు సార్. అపవాదం. ఇప్పుడు అధ్యారోపం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి ఏం చెప్పాలి? ఇంకా అపవాదు చెప్పాలి సార్. ఆ అపవాదు చెప్పాలి. అది రేపటి నుంచి చెప్పుకుందాం. అధ్యారోపం అంటే ఏమిటి? పరమ చైతన్యం నుంచి అన్నమయ అంటే సమస్త స్థూల ప్రపంచ స్థూల వ్యక్తి సృష్టి వరకు వచ్చినటువంటి అన్ఫోల్డింగ్ ఆఫ్ ది యూనివర్స్, ఈ జగత్ సృష్టి గురించి మాట్లాడుతున్నాం. రేపటి నుంచి మళ్ళీ వెనక్కి మడతలు వేసుకుంటూ పోయి మళ్ళీ చైతన్యం దగ్గరికి వెళ్దాం. రేపటి నుంచి చాప చుట్టేద్దాం. ఇక్కడి నుంచి బయలుదేరి కోటి వెళ్తే కోటి నుంచి మళ్ళీ వెనక్కి రావాలిగా ఇంటికి. అది రేపటి నుంచి చేద్దాం. సో ఇక్కడికి అధ్యారోప అనే టాపిక్ అయిపోయింది అని చెప్పి ఇక్కడికి ఆపుకోవచ్చు మనం ఇవాళ.